హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈసారి మనం ఒక మంచి ప్రీమియం లుక్లో ఫ్లాట్ చేసామండి. వీడియో లేట్ అయినా సరే మంచి వీడియోస్ కోసం మీకు తీసుకురావడం కోసం చాలా ట్రై చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం చేసిన ఫ్లాట్ అయితే మొత్తం అంతా కూడా ఇంటీరియర్ ప్రీమియం యూస్ చేసాం మొత్తం అంతా కూడా. అలాగే చాలా తక్కువ టైంలోనే చేసాం. సో లుక్ ఎలా వచ్చిందో మీరు చూసి చెప్పండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి పాయింట్స్ మన కబోర్డ్ల గురించి మాట్లాడుకుందాం. అలాగే మీ ఇంటికి సంబంధించిన కబోర్డ్లు కూడా చేయించుకోవాలనుకుంటే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అయిపోకండి. సో మనం ఎంటర్ అవుదాం, మన ఫ్లాట్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఫస్ట్ అయితే ఎంట్రన్స్ చేసామండి. ఎంట్రన్స్లో ఏంటంటే మన సార్ ఏంటంటే ఏది కూడా యాక్చువల్లీ మార్చద్దు అన్నారు. అసలు ఉన్నది ఉన్నట్టుగా చేయమన్నారు. కాబట్టి మనం ఏంటంటే ఉన్నదాన్నే మనం సింపుల్గా మినిమల్ లుక్లో తీసుకురావడం కోసం మనం రాఫర్స్ వేసి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చామండి ఇక్కడ. సో మనం లోపలికి వెళ్దాం. సో మన ఎంట్రన్స్ హాల్లో ఉన్న ప్లేస్ని మనం యూజ్ చేసుకుని మంచి టీవీ కబోర్డ్ మనం ప్లాన్ చేసామండి. సో ప్రతిదీ కూడా మనం ఏంటంటే ఎక్రలిక్ యూజ్ చేసాం. దీంట్లో ఎక్రలిక్ ప్లస్ లామినేషన్ వుడెన్ లామినేషన్ కాంబినేషన్ యూజ్ చేసామండి. మన సార్ కూడా ఏంటంటే సెలక్షన్ అనేది చాలా కేర్ఫుల్గా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ చేయడం వల్ల మనకి ఏంటంటే లుక్ కూడా హైలైట్ అయ్యింది. దీంట్లో మనం ఏ వర్క్ చేసినా కూడా మనం ఎంత కష్టపడతాం అలాగే కస్టమర్కి కూడా అంతే ఎఫెక్ట్స్ అని ఉండాలి. అలా ఉన్నప్పుడు ఫ్లాట్ చాలా ప్రీమియం లుక్లో హైయెస్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తే ఇదంతా కూడా ప్లైవుడ్ అనండి. ప్లైవుడ్ని మనం బెండ్ చేసి ఈ షేప్ అని తీసుకొచ్చాము. సో ఇదంతా ఎక్రలిక్ షీట్ యూజ్ చేసాం. ఈ పైన అంతా కూడా మనం ర్యాపర్లు వేసాం. సో ఇది మనం ప్రొఫైల్ డోర్ పెట్టామండి. ఇక్కడ ప్రొఫైల్ డోర్ ప్లస్ లోపలంతా ప్రొఫైల్ లైటింగ్ పెట్టాం. ఈ డ్రాస్ మనకి రెండు డ్రాస్ ఇచ్చాం మనం. అలాగే ఎక్కడ కూడా మనకు డార్క్నెస్ అనేది ఉండకుండా కంప్లీట్గా కింద ఏరియాలో కూడా మనకు లైటింగ్ ఇచ్చి మొత్తం హైలైట్ చేసామండి దీనికి. సో మనం ఈ కబోర్డ్కి ఏంటంటే కంప్లీట్గా మనం ఎక్రలిక్ అని యూజ్ చేసామండి. సో దీన్ని కొంచెం చాలా జాగ్రత్తగా మనం అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాం దీనికోసం. సో కంప్లీట్గా మనం దీని లోపల కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ ప్రొవైడ్ చేసాం. ఇటు సైడ్ సెల్ఫ్లు ఇచ్చి అటు సైడ్ అనేది మనకి ఈ బట్టల హ్యాంగర్స్ చేసుకోవడానికి కానీ రాడ్ అనేది ఇచ్చాము. అంతా స్మూత్ క్లోజ్ అవుతుందండి ఇదంతా కూడా వార్డ్రోబ్. అలాగే మన హాల్లో బెడ్రూమ్లో ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఇక్కడ బెడ్ వస్తుంది. సో దీనికి మనకి అటాచ్డ్ స్టడీ టేబుల్ కావాలని చెప్పేసి సార్ అడిగారు. సో దాన్ని మనం సింపుల్గానే ప్లాన్ చేస్తాం ఇది. సో ఏంటంటే మనకి బెడ్ నుంచి బయటకు లేచినప్పుడు కూడా దీన్ని యూజ్ చేసినట్టే ప్లాన్ చేస్తాము. సో బెడ్ పక్కన పడుకున్నప్పుడు కూడా దీనికి మనం మొబైల్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది స్టడీ టేబుల్ కాబట్టి మనకి ఇక్కడ పక్కనే ఉన్న డ్రాన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా మనం మొబైల్స్ కానీ లేదా ఇంకేమైనా బుక్స్ కానీ పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి మనం ఇక్కడ మనం ఫ్లోటింగ్ సెల్ఫ్ అనేది ఇచ్చామండి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే డ్రెస్సింగ్ అనేది ఇచ్చాం. డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చాము. ఈ డ్రెస్సింగ్ మిర్రర్ ఇన్సైడే మనం స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఇది. సో మనకి ఇప్పుడు స్టోరేజ్ ప్రాబ్లం కూడా ఉండదు, ప్లస్ ప్లేస్ కూడా వేస్ట్ అవ్వదు. మనం ఇదంతా స్పేస్ సేవ్ చేయడం కోసం మినిమల్గా ప్లాన్ చేస్తాం. అలాగే ఇదంతా కూడా ఇన్సైడ్ ఉంటుంది. సో మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే అందరూ హ్యాంగింగ్స్ మనం డోర్ బ్యాక్ సైడ్ చేస్తాం కదండి. క్లాత్ హ్యాంగింగ్ అనేది డోర్ బ్యాక్ సైడ్ చేసుకుంటాము. అలా కాకుండా మనం ఏంటంటే ఒక బాక్స్ అనేది ఇచ్చామండి. దీని లోపల మనకి క్లాత్ హ్యాంగర్ అనేది వస్తుంది. సో యూజ్ చేసిన క్లాత్స్ బట్టలు అనేది కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఇది పెట్టేసుకుని మనం డోర్ క్లోజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎయిర్ ఫ్లో కూడా ప్రాబ్లం ఉండదు, స్మెల్ వస్తుంది, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. ఎందుకంటే దీని కింద అనేది మనం కంప్లీట్గా ఎయిర్ ఓపెన్ అనేది ఇచ్చాము. సో దానివల్ల ఏంటంటే మనం బట్టలు అక్కడ పెట్టేసినా కూడా మనకి స్మెల్ అనేది రాదు, కంప్లీట్గా క్లోజ్లో ఉంటుంది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. సో సార్కి ఏంటంటే చాలా సింపుల్ డిజైన్స్, సింపుల్గా ఉండాలి, క్లాస్గా ఉండాలని అన్నారు. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తామంటే స్టోన్ స్ట్రక్చర్ సన్మేక్ అనేది మనం యూజ్ చేసాము. ఇది కంప్లీట్గా ఏంటంటే మ్యాట్ ఫినిష్లో వస్తుంది. సో లైటింగ్ పడినప్పుడు చిన్న మనకి గ్లేజ్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. కంప్లీట్గా చాలా స్ట్రక్చర్ మనం టచ్ చేసిన ఫీల్ కూడా స్టోన్ టచ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఇది కూడా మొత్తం సాఫ్ట్ క్లోజ్ వాటర్ ఇచ్చాం మనం. ఇది కంప్లీట్ సాఫ్ట్ క్లోజ్ అండి, ఉండదు, స్మూత్గా ఓపెన్ అవుతుంది, స్మూత్గా క్లోజ్ అవుతుంది. సో దీని బ్యాక్ సైడ్ కూడా మనం రెండు డ్రాస్ అనేది ఇచ్చాము. ఇక్కడ లోపల చొక్క కంప్లీట్గా మనం ఫ్యాబ్రిక్ తోటి దాన్ని కవర్ చేసామండి. వాళ్ళకి బ్యాక్ సైడ్ ఎక్కడైతే వాల్ వచ్చిందో అక్కడ మనం ప్రతిదీ కూడా పీవీసీ సన్మేక్తో కవర్ చేసామండి. దీనివల్ల ఏంటంటే మనం ప్రొటెక్షన్ చేయడం వల్ల ఎప్పుడైనా సరే చెదరావడానికి ఛాన్స్ ఉంటే దానివల్ల మనకు అక్కడ ఆగిపోద్ది. సో కబోర్డ్లు ఎప్పుడు పరిస్థితుల్లో పాడవు. సో దీనివల్ల అలా మనం పీవీసీ లామినేషన్ బ్యాక్ సైడ్ ఎప్పుడైతే వాల్ టచ్ అవుతున్నప్పుడు చేయడం వల్ల మనకి లైఫ్ టైం అనేది కబోర్డ్ లైఫ్ టైం అనేది పెరుగుతుందండి. సో నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను, నేను ఏ కబోర్డ్లు చేసినా కూడా ఖచ్చితంగా చిన్న ప్లాంక్ పెట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా మనం పీవీసీ లామినేషన్ అంటించిన తర్వాత దానికి వాల్ అనేది ఫిక్స్ చేస్తాం. అది ఫ్రేమ్ అయినా సరే, కబోర్డ్లు బాక్స్ అయినా సరే. సో దీని బ్యాక్ సైడ్ కూడా మనం ఖచ్చితంగా పీవీసీ యూజ్ చేస్తాము. దానివల్ల అది బాత్రూమ్ కాబట్టి వాటర్ వచ్చిన ఛాన్స్ ఉన్నా కూడా మన కబోర్డ్కి ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వదు. సో అది మనకి ప్లస్ పాయింట్ అనమాట అండి. అలాగే ఇది స్టడీ రూమ్ ప్లాన్ చేస్తామండి ఇక్కడ చిన్నది. సో మనకి ఏరియా ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం పెద్దది పెడదామని చెప్పి ప్లాన్ చేసి సార్ ఏంటంటే చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, సో వాళ్ళ పిల్లలకు కూడా యూజ్ అవుతుందని చెప్పి కొంచెం పెద్దది ప్లాన్ చేస్తాము.
సో అలాగే ఇక్కడ ఏంటంటే 3 డ్రాస్ ఇచ్చాము దీనికి. అలాగే ఇప్పుడు పైన ఏంటంటే మనకి ఇది ఫ్లోటింగ్ ప్లాంక్ అండి, జస్ట్ ఏదైనా షో కేస్ కోసం పెట్టుకోవడానికి పెట్టాము. దీని కిందనే మనం ఏంటంటే స్టడీ ల్యాంప్ అనేది ప్లాన్ చేస్తామండి. సో దీనివల్ల ఏంటంటే మనం నైట్ టైం చదువుకోవాలన్నా కూడా ఇబ్బంది లేకుండా సో మనం దీన్ని ప్లాన్ చేసుకున్నాము. అలాగే దీనిపైన బుక్స్ పెట్టుకోవడానికి అలాగే మన ప్రొఫైల్ డోర్తో చిన్న బాక్స్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఏదైనా బుక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనం ప్రతిదీ కూడా గ్లాస్ సెల్ఫ్ ఇచ్చాము, ప్రొఫైల్ డోర్ ఇస్తాము. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా మనం డ్రెస్సింగ్ అనేది మినిమల్గానే ప్లాన్ చేస్తామండి. సింపుల్గా దీనికి రౌండ్ షేప్ మిర్రర్ ఇచ్చాం. దీని ఇన్సైడ్ కూడా మనం స్టోరేజ్ అనేది ప్లాన్ చేస్తామండి. సో ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం లేదు, స్టోరేజ్ కోసం అనేది బయట ఎక్కడ మనం చూసుకోక్కర్లేదు. దీని బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే మనకి ఎక్కడ కూడా అడ్డు ఉండదు, బాక్సుల వైజ్ పెట్టుకున్నట్టుగా అడ్డు ఏమి ఉండదు. సో సింపుల్గా ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ బాయ్స్ బెడ్రూమ్ కాబట్టి మనం అలా సింపుల్గానే ప్లాన్ చేస్తాం. అలాగే దీని బ్యాక్ సైడ్ కూడా ప్రతి రూమ్లో కూడా మనం ఈ యూజ్డ్ క్లాత్ కోసం అని చెప్పేసి ఒక బాక్స్ అనేది ఇచ్చామండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రతిదీ కూడా యూజ్ చేసిన క్లాత్లు దాని బ్యాక్ సైడ్ ఉండిపోతుంది. మనం కబోర్డులు చేసిన ప్రతిసారి కూడా మేము చెప్పేది ఏంటంటేనండి, మనం కబోర్డులు చేస్తున్నప్పుడు మెటీరియల్ ఎంత బాగా చూసుకుంటామో దాన్ని ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా అంత మనం ఆలోచించుకోవాలి. అలాగే మనం ప్రతిదీ కూడా పీవీసీతో కవర్ చేసుకోవాలి. వెనకాల బ్యాక్ సైడ్ యూజ్ చేసే ప్లాంక్ అవనివ్వండి, ప్రతి దానికి కూడా మనం WPVC లేదంటే PVC సన్మేగా యూజ్ చేయడం వల్ల మనకి కబోర్డ్ లైఫ్ అనేది చాలా పెరుగుతుంది. సో అది మనకి ఏంటంటే తర్వాత మనకు బెడ్ అవ్వకుండా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఈ గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి ఏంటంటే స్పేస్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం. మంచం బెడ్ ఎక్కడ వస్తుంది, అలాగే కబోర్డ్ ఎంత రావాలి, ప్రతిదీ స్టడీ టేబుల్ ఎంత ఉండాలనేది సింపుల్ ముందే ప్లాన్ చేసుకుని దాని ప్రకారం అనేది ప్లాన్ చేసుకున్నామండి. ఇది కూడా కంప్లీట్ బాక్స్ ఇది. దీనికి కూడా మనం కంప్లీట్ మనం ఎక్రలిక్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి, దీన్ని హైలైట్ చేయడం కోసం మనం గోల్డ్ టీ బీడింగ్ అనేది ఇచ్చామండి. ఇదంతా కూడా ఎక్రలిక్. దానిపైన లిఫ్టింగ్ డోర్స్ ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్ ఏమైనా పెట్టుకుందామని చెప్పేసి దీనిపైన మాత్రం మనం లిఫ్టింగ్ డోర్స్ ఇచ్చాము. మిగిలిన అంతా కూడా వాటర్ అంతా కూడా ఎక్కడ లిఫ్టింగ్ డోర్లు అనేది ఇవ్వలేదు. ఎందుకంటే దానివల్ల మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ ప్రాబ్లం అనేది లేకుండా మనం లిఫ్టింగ్ డోర్స్ అనేది చాలా వరకు తక్కువలో పెట్టాం అనమాట అండి. అలాగే దీన్ని హైలైట్ చేయడం కోసం ముఖ్యంగా ఏంటంటే మనం గోల్డ్ బీడింగ్ అనేది దీన్ని హైలైట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అలాగే ఈ రూమ్లో కూడా స్టడీ టేబుల్ అనేది చాలా చిన్నదే పెట్టాం. బట్ ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్ ఒక మనిషి చదువుకోవడానికి సింపుల్గా ఒక పర్సన్ కూర్చొని చదువుకోవడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేస్తామండి. అలాగే దీని కింద కూడా మనం రైటింగ్ ల్యాంప్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాము. స్టడీ ల్యాంప్ అనేది ఇక్కడ కింద ఇచ్చాము. అలాగే దీనిపైన కూడా మనం స్టోరేజ్ బాక్సులు ఇచ్చామండి. సో దీన్ని కూడా ప్రొఫైల్ డోర్స్ ప్లాన్ చేస్తాం. అలాగే ఇక్కడ మిర్రర్ ఇచ్చాం. సో బెడ్లో పడకుండా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చాము. ఇక్కడ స్టోరేజ్ కోసం కూడా ఇది ఇచ్చామండి. అలాగే దీని కిందన మనకు బెడ్ పక్కనే బాక్స్ వస్తుంది కాబట్టి మొబైల్స్ అవి పెట్టుకోవడానికి కోసం చిన్న బాక్స్ ఇచ్చామండి. దీనికి 2 డ్రాస్ పెట్టాం. ఇది డైనింగ్ ఏరియా అండి. సో ఈ డైనింగ్ ఏరియాలో మనం ఏంటంటే ఈ ఏరియా అంతా మనకి క్రాకరీ యూనిట్ అనేది ఇక్కడ ప్లాన్ చేసాము. ఇందులో మనకి టాప్ వరకు మనకి తీసుకెళ్ళిపోవడం వల్ల ఏంటంటే స్టోరేజ్ ఎక్కువ మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి 5 వరకు తీసుకెళ్ళిపోయాం, సీలింగ్ వరకు కూడా. సో దీని మధ్యలో మనకి ఏమైనా గ్లాస్ ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి, డైనింగ్ సెట్ అని పెట్టుకోవడానికి కోసం మనకి మధ్యలో గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ కూడా మనం ప్రొఫైల్ డోర్స్ అనేది ఇచ్చాము. మధ్యలో సెంటర్ సెల్ఫ్ గ్లాస్ సెల్ఫ్ ఇచ్చాం. ప్రతి దాంట్లో కూడా లైటింగ్ అనేది ఇచ్చామండి. మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది తీసుకొచ్చాం. అలాగే ఈ కబోర్డ్ మొత్తాన్ని హైలైట్ చేయడం కోసం అనేది మనం ఈ గ్లాస్ పీస్ అనేది ఇక్కడ యూజ్ చేస్తామండి. ఇవి మనకు బ్రౌన్ గ్లాసులు ఇవి ఏంటంటే మనకి ఈ మధ్య చాలా వరకు ఎక్కువ వాడుతున్నారు. సో మనం రెడీమేడ్ కాకుండా ఇది మనం ఏంటంటే బయట గ్లాస్ షాప్లో చేయించామండి ఇది స్పెషల్గా. ఎందుకంటే పర్ఫెక్ట్ సైజ్ మనకు కావాలి కాబట్టి ఆ సైజ్ ప్రకారం మనం గ్లాస్ షాప్లో తయారు చేయించాము. అలాగే ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ఉంది. సో ఇది హ్యాండ్ వాష్ అండి, డైనింగ్ దగ్గర హ్యాండ్ వాష్ ఏరియా ఇది. సో దీన్ని ఏంటంటే మనకి సింపుల్గా దీన్ని మనం ప్లాన్ చేద్దాం అనుకుని ఇక్కడ అంతా కూడా మనం చార్కోల్ రాఫ్టర్స్ అని యూజ్ చేసామండి. సో దీన్ని హైలైట్ చేయడం ఏంటంటే 2 హ్యాంగింగ్ ల్యాంప్స్ అనేది ఇచ్చాము. దీని మధ్యలో మనకి లైటింగ్ మిర్రర్ అనేది వస్తుంది. సో దీని కింద కూడా మనకు స్టోరేజ్ అనేది ఉందండి. ఇది కూడా మనం ఎక్రలికే యూజ్ చేస్తాం. దాంట్లో చాలా వరకు 80% మనం ఎక్రలికే యూజ్ చేస్తామండి. 20% నార్మల్ లామినేషన్ అనేది యూజ్ చేస్తాము. సో ఏంటంటే దీనివల్ల హై గ్లాస్ లుక్ కోసం అనేది మనం కంప్లీట్గా ఎక్రలిక్ అనేది యూజ్ చేస్తామండి. డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మేడం గారు అడిగినట్టుగా పూజ మందిరం అనేది మనం ప్లాన్ చేసామండి. ఇది దీంట్లో సింపుల్గా మనం ఇదంతా ఫుడ్ గ్లాస్ యూజ్ చేస్తాము. ఈ గోల్డెన్ ప్రొఫైల్ ఇచ్చాము మొత్తం అంతా కూడా. అలాగే కింద 2 డ్రాస్ అనేది ఇచ్చాము. లోపల కూడా ఫొటోస్ అవి పెట్టుకోవడానికి, దేవుడి ఫొటోస్ అవి పెట్టుకోవడానికి కూడా మన లోపల ఇన్సైడ్ కూడా మనం ఏంటంటే దీని హైలైటర్ షీట్ అనేది యూజ్ చేస్తామండి. ఈ హైలైటర్ షీట్ వల్ల అంటే మన ఇన్సైడ్ కూడా మనం ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా దాన్ని హైలైట్గా కనిపిస్తుంది. అలాగే ఈ పూజ మందిరానికి హైలైట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ పూజ మందిరానికి మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది హాల్లో ఉంది కాబట్టి డైనింగ్ హాల్లో వచ్చినప్పుడు మన ఎంట్రన్స్ అనేది ఇలాగే వచ్చినప్పుడు మనకి సైడ్ అనేది క్లోజ్లో ఉండకుండా ఇక్కడ మనం CNC అనేది ప్లాన్ చేసామండి. సో దీనివల్ల ఏంటంటే
మనకి అది ఒక డమ్మీ అయిపోయినట్టుగా క్లోజ్లో కాకుండా ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది. సో దానికోసం మనం పూజ మందిరానికి సిఎన్సీ అనేది ప్లాన్ చేస్తాము. ఈ కిచెన్ ఏరియా ఇదంతా కూడా. సో మనం కిచెన్లోకి వస్తే కంప్లీట్గా మనం యూజ్ చేసినంత అక్రిలికేనండి. దీంట్లో 6H అక్రిలిక్ యూజ్ చేస్తాము. సో హార్డ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, స్క్రాచెస్ కూడా తొందరగా పడవు. మనం యూజ్ చేసుకునే మెయింటెనెన్స్ కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే మనం ఒక ప్లాట్ఫామ్ కిందన మనం ఇటుపక్క అనేది పెద్ద స్టాండమ్ బాక్స్లు అనేది ఇచ్చామండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం పెద్ద పెద్ద గిన్నెలు కానీ కుక్కర్లు కానీ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఇవి స్టాండమ్ బాక్స్లు పెద్దవని ఇచ్చామండి. ఈ పక్కన వచ్చేటప్పటికి ఏంటంటే స్టవ్ పక్కనే మనకి కట్లరీ, ఈ కట్లరీ ఇచ్చామండి. టాప్లో అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ అండి, ఇదంతా కూడా ట్యాండమ్ అనేది. ఈ కింద వచ్చిన మనకి ఖాళీ ఇచ్చాము, అదే ఓపెన్ చిన్న బాక్స్ ఇచ్చాము. ఈ కింద ప్లేట్ హోల్డర్స్ కూడా ఇచ్చాము. స్టవ్ వస్తుంది. సో ఇక్కడ స్టవ్ వస్తుందండి, గ్యాస్ స్టవ్. మనకి సిలిండర్ బయట పెట్టుకునే ఛాన్స్ అనేది ఇక్కడ కొంచెం లేదండి, ప్రొవిజన్ బయట లేదు. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడే మనం గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చామండి. సో ఇది డబుల్ ఫోల్డింగ్ డోర్ ఇది. సో మనకు కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. అలాగే కింద ఉన్న ప్లాంక్ కూడా మనం స్లైడింగ్ పెట్టామన్నమాట. సో ఇది బయటకు వస్తుంది. ఎప్పుడైనా సరే సిలిండర్ పెట్టుకోవాలి అనుకుంటే దీని మీద పెట్టేసుకుని మనం సో లోపల క్లోజ్ చేసుకోవచ్చు. సో లోపల వరకు ఒంగుని పెట్టుకునే అన్నంత అవసరం లేదు మనకి. ఇక్కడ సింపుల్గా సింప్లిఫై చేయడానికి దానికోసమని మనం స్లైడింగ్ పెట్టామన్నమాట అండి. సో ఇది ఇలా లోపల పెట్టేసి మన ఈ డోర్ని ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. సో సిలిండర్ కానీ ఇంకేమైనా స్టోరేజ్ పెట్టుకోవాలని కూడా మనకు అలా యూజ్ అవుతుంది అది. అలాగే ఈ పైకి వచ్చేటప్పటికి మనకి ఇదంతా కూడా చిమ్నీ ఏరియా క్లోజ్ చేసామండి, పైప్ అనేది కనపడకుండా. అలాగే పైన స్టోరేజ్ కోసం ఇచ్చాము. ఈ సైడ్ అంతా కూడా ఓపెన్ బాక్స్ ఇచ్చామండి. ఇది ఏంటంటే మనం వంట చేస్తున్నప్పుడు డబ్బాలో పెట్టుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఓపెన్ బాక్స్ ఇటుపక్క ఇచ్చాము. అలాగే ఇక్కడ కూడా ఒక ఓపెన్ బాక్స్ అనేది ఇచ్చాము. ఈ పైన మాత్రం లైటింగ్ ప్రొఫైల్ డోర్స్ పెట్టాం, అలాగే ప్రొఫైల్ లైటింగ్ కూడా పెట్టాము. అలాగే ఇటుపక్క మనం టాల్ యూనిట్ ఇచ్చామండి. ఈ టాల్ యూనిట్ ఏంటంటే మనకి స్టోరేజ్ చేసుకోవడానికి, డబ్బాలో పెట్టేసుకోవడానికి, మనం ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ 2 గ్లాస్ డోర్స్ ఇచ్చాము. దీనికి కూడా ఫుడ్ గ్లాస్ యూజ్ చేస్తామండి. అలాగే పైన మనం క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చాం. దీని కింద కూడా మనకి ఏంటంటే రైస్ డ్రమ్ పెట్టుకోవడం కోసమని ఒక ప్రొవిజన్ ఇచ్చామండి. సో ఇది రైస్ డ్రమ్ ప్రొవిజన్. ఇది యాక్చువల్లీ మనం వేరేగా చేస్తాము, అంటే టాప్లో వస్తుంది. సో అలా కాకుండా మేడం గారి దగ్గర ఉన్న డ్రమ్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళకి తగ్గట్టుగానే మనం ఈ రైస్ స్టోరేజ్ అని తయారు చేస్తామండి ఇది. సో ఇది కూడా సాఫ్ట్ క్లోజ్ వెళ్తుంది. అలాగే పక్కన మనకి ఇంకా ఓపెన్ డోర్ ఉంది. సో దీంట్లో మనం ఇంకేమైనా స్టోర్ చేసుకుంటే స్టోర్ చేసుకోవచ్చు. స్టోరేజ్ అంతా కూడా ఈ లాంగ్ యూనిట్లోనే మనం సెట్ అయిపోయినట్టు ప్లాన్ చేసామండి మనం. ఇది మనం ఇప్పుడు రీసెంట్గా చేసిన ఫ్లాట్ అండి. దీంట్లో కంప్లీట్గా మనం ప్రీమియం మెటీరియల్ అని యూజ్ చేసాము. ఆ ప్రీమియం లుక్ కోసం, ఫినిషింగ్ కోసం మీకు కావాలంటే మీకు నా వీడియో కింద కామెంట్ పెట్టండి, నా మొత్తం డీటెయిల్స్ అనేది మీకు సెండ్ చేస్తాను. సో మీకు కూడా ఇలాంటి కబోర్డ్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి కబోర్డ్ వర్క్ కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ప్రతిదీ కూడా మేము అలాంటి వీడియో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్స్లో చెప్పండి. మా వీడియో ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి. మీరు చేసిన ఫ్లాట్ కూడా ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.